వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతికి ప్రేమ్ భోజనం తినిపించిన తర్వాత చామంతి ప్రేమ్ వైపు చాలా ఎమోషనల్గా చూస్తూ ఉంటుంది. బాబు, మీరు నా కోసం ఎన్నో ఎన్నో సహాయాలు చేశారు. మా నాన్న జైల్లో ఉన్నాడని తెలిసి మీరు లాయర్గా వచ్చి మా నాన్న కేసుని ఎవరు వాదించకపోయినా మీరు వాదిస్తానని చెప్పారు. నేను ఎప్పుడు ప్రమాదంలో ఉన్నా నా కోసం మీరు ఎంతో చేశారు. ఇప్పుడు నేను భోజనం చేయలేదని నాకు భోజనం మీరే నాన్నలా దగ్గరుండి తినిపించారు. ఎందుకు బాబు, నాపై మీకు ఎందుకంత అభిమానం బాబు అని పాపం చామంతి ఎమోషనల్గా ప్రేమ్ని అడుగుతుంది. ఎందుకంటే నేను చెప్పలేం చామ్, కానీ ఒకటి మాత్రం చెప్పగలను. ఎప్పుడూ నీ కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా నేను చూసుకోవాలనుకుంటాను. నీకు ఈ ప్రపంచంలో ఎవరు ఉన్నా లేకపోయినా నీ కోసం నేను ఉండాలి అని నాకు అనిపిస్తుంది. నీ కోసం ఎప్పుడు నిరంతరం వెయిట్ చేస్తూనే ఉంటాను. నీ సంతోషం గురించి ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాను. నాకు కావాల్సింది అదే చామంతి. నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. అంతకుమించి నాకేమీ అవసరం లేదు అని చెప్పి పాపం చాలా ప్రేమగా ప్రేమ్ అయితే అలా చెప్పి ఇంకా వెళ్ళిపోబోతుంటే ప్రేమ్ని వెనకాల నుండి హక్ చేసుకుంటుంది చామంతి ఫర్ ది ఫస్ట్ టైం. ఇంకా అలా పాపం ప్రేమ్ అయితే చామంతి వైపు చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రేమ్ బాబు, మీరు చూపిస్తున్న అభిమానానికి ఏం పేరు పెట్టాలో అర్థం కావట్లేదు బాబు. కానీ ఒక్కటి మాత్రం నిజం బాబు, మీలాంటి ఒక వ్యక్తి నా జీవితంలోకి రావడం నేను జన్మలో చేసుకున్న పుణ్యం. ప్రేమ్ బాబు, పుణ్యం బాబు, పుణ్యం. డ్రైవర్ బాబు, ఆ దేవుడు మిమ్మల్ని నాతో ఎందుకు కలిసేలా చేశాడో నాకు తెలియదు, కానీ మీరు చూపిస్తున్న అభిమానం చూస్తుంటే మాటల్లో ఏమీ చెప్పలేకపోతున్నాను డ్రైవర్ బాబు, చెప్పలేకపోతున్నాను అని పాపం ఎమోషనల్గా హక్ చేసుకుంటుంది చామ్ ప్రేమ్ని. ఇంకా ప్రేమ్ చామ్ కన్నీళ్లు తుడుస్తూ, సరే చామ్, మనసులో ఏమీ పెట్టుకోవద్దు. నేను నీతో రేపు మార్నింగ్ మాట్లాడతాను, సరేనా? నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను వెళ్తాను అని చెప్పి ప్రేమ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. చామంతి చంద్రిక దగ్గరికి వస్తుంది. చంద్రిక కూరగాయలన్నీ కట్ చేస్తూ ఉంటారు. అత్త, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది చామంతి. టిఫిన్ చేయాలి కదా, అన్నీ చేస్తున్నాను చామంతి అని అంటారు చంద్రిక. నేను కూడా హెల్ప్ చేయనా అని అడుగుతారు. వద్దమ్మా, నీకెందుకు ఇవన్నీ? అయినా నువ్వు ఇంటి అతిథివి కదా, చెప్పు, నీకేదైనా నచ్చితే అది నేను చేసి పెడతాను అని అంటారు చంద్రిక. అత్త, నువ్వు కూడా ఏంటి నన్ను పరాయిదాన్లా ఏదో పెద్దదాన్లా చూస్తున్నావు? నాకు అదంతా ఇష్టం లేదత్తా. నీతో ఎప్పుడు ఉండేలా ఫ్రీగా ఉండడమే నాకు ఇష్టం. అవునత్తా, అసలు ఆ చిత్రావతి గారు ఎవరు? ఆవిడ్ని చూస్తే నాకెందుకో బాగా దగ్గర మనిషిలా, నాకు బాగా తెలిసిన మనిషిలా అనిపించారు. కానీ ఎంత గుర్తు చేసుకున్నా గుర్తు రావట్లేదు. ఆవిడ ఎవరు అని అడుగుతారు. ఆవిడ గురించి తెలుసుకోవాలంటే ఇంకాస్త టైం ఉంది చామంతి అని అంటారు చంద్రిక. అత్త, నువ్వు కూడా అలా అనద్దు, చెప్పు ఆవిడెవరు అని అడుగుతారు. ఆవిడ గురించి తెలుసుకోవాలనుకుంటున్నావా? సరే, ఆవిడ ఎవరు అని తెలుసుకోవాలనుకుంటున్నావు అంతే కదా. అచ్యుతాపురంలో రాజసంస్థానంలో నువ్వు రాజావారు రాణివారికి చాలా సేవలు చేసేదానివి కదా అని అంటారు చంద్రిక. అవునత్త, అవును అని అంటుంది చామంతి. రాణివారు ఉన్నారు కదా, రాణివారి చెల్లెలే చిత్రావతి గారు అని చెప్తారు చంద్రిక. ఓ, అంటే చిన్నమ్మ గారన్నమాట. అందుకేనా నాన్న గురించి నా గురించి ఆవిడకి అంత బాగా తెలుసు? ఈ విషయం ముందే చెప్పొచ్చు కదత్తా అని అంటుంది చామంతి. అప్పుడే ప్రేమ్ ఒక బ్యాగ్తో చామ్ దగ్గరికి వస్తాడు. చామ్ దా, నీకు కొన్ని చూపించాలి అని అంటారు. ఏంటి బాబు, మార్నింగ్ అవగానే చేతి నిండా బ్యాగులతో వచ్చారు, షాపింగ్కి వెళ్ళారా అని అడుగుతుంది చామంతి. అవును చామ్, నీకే షాపింగ్ చేసి తీసుకువచ్చా. ఇదిగో ఈ డ్రెస్ ఎలా ఉంది అని చూపిస్తూ ఉంటాడు. బాబు, ఇవి నాకెందుకు, ఏమీ వద్దు అని అంటుంది చామంతి. చందు, నువ్వైనా చెప్పు చందు, ఎందుకంటే తను ఇప్పుడు ఇంటికి గెస్ట్ కదా. అలాంటప్పుడు తను పని మనిషిలా ఇలాంటి బట్టలు వేసుకుంటే ఏం బాగుంటుంది?
ఇదిగో ఇలాంటి చుడిదార్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అని అంటాడు ప్రేమ్. అమ్మ చామంతి, ప్రేమ్ బాబు అంత ప్రేమగా తీసుకువచ్చాడు కదా, వేసుకోమ్మా అని అంటారు. ఏంటి అని అంటుంది చామంతి. అదే డ్రైవర్ బాబుగా తెచ్చాను కదా, వేసుకోమంటున్నారు, నువ్వు వెళ్ళు చామ్ అని చెప్పి ఆ డ్రెస్ ఇచ్చి పంపిస్తాడనమాట ప్రేమ్. ఇంకా నీట్గా చూడీదార్లో స్టైలిష్గా రెడీ అయ్యి, ఒకవైపు ట్రెడిషనల్గా ఇంకా క్లాసీగా లైక్ చూడీదార్లో రెడీ అయ్యి అలా కిందకి వస్తూ ఉంటుంది చామంతి. చామంతి వైపు రమాదేవి, రోజా, జగదీష్, దీక్షిత వీళ్ళందరూ చాలా కోపంగా జెలస్గా చూస్తూ ఉంటారు. హర్షవర్ధన్, చామ్, చంద్రిక, ప్రేమ్ అయితే చాలా హ్యాపీగా చూస్తూ ఉంటారు. అమ్మ చామంతి, నేను ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. చూడమ్మా చామంతి, చిత్రావతి గారు నీ గురించి చెప్పారు అంటేనే నువ్వు ఏంటో నాకు అర్థమైంది. వారు వెళ్ళేటప్పుడు నిన్ను చదివించమని కూడా చెప్పారు. చెప్పమ్మా, నువ్వేమైనా చదవాలనుకుంటున్నావా అని అడుగుతారు. అంటే బాబు, నేను అవేమీ ఇంకా ఆలోచించుకోలేదు అని అంటుంది పాపం ఇంకా చామంతి. సరే, బాగా ఆలోచించుకొని చెప్పు. అప్పుడప్పుడు నేను మీ నాన్నని కూడా అడిగానని చెప్పు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు హర్షవర్ధన్. ఇంకా అలా చామంతికి చిత్రావతి కాల్ చేస్తారు. హలో చామంతి, అక్కడంతా బానే ఉందా అని అడుగుతారు. అంతా బాగుందమ్మా, మీ గురించి కూడా నాకు అత్త అంతా చెప్పింది. మీరు మా రాణివారి చెల్లెలు గారంట, చిన్నమ్మ గారని నాకు తెలిసింది అని అంటుంది చామంతి. సరే, ఇంకా మన పరిచయం చాలా చాలా దూరం వెళ్తుంది. నువ్వు మాత్రం ఆ రమాదేవి, జగదీష్తో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే నీకు ప్రమాదం ఉంటుంది, సరేనా అని చెప్తారు చిత్రావతి. సరే అమ్మా అని చెప్పి కాల్ కట్ చేసి వెనక్కి తిరుగుతుంది చామంతి. ఇంకా వెంటనే రమాదేవి చూస్తూ ఉంటుంది చామంతి వైపు. ఏంటి గెటప్ మార్చావు అని అడుగుతుంది. ఇంకా చామంతి ఏం చెప్పకుండా పక్కకి వెళ్ళిపోవాలనుకుంటుంది. ఏయ్ ఆగు, ఏంటి నాకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? పొగరు చూపిస్తున్నావా, లేకపోతే కొలెస్ట్రాల్ చూపిస్తున్నావా? నేనంటే ఎవరో నీకు తెలుసు కదా. అయినా ఈ ఇంటికి అతిథిగా వచ్చి మా ఇంట్లో మళ్ళీ చొరబడి ఏదో ఒక దొంగతనం చేసుకొని వెళ్ళాలనుకుంటున్నావా అని అడుగుతుంది రమాదేవి. చూడండి, నేను అలాంటి దాన్ని కాదు. ఆ విషయం మీకే కాదు, రోజా కూడా బాగా తెలుసు అని అంటుంది చామంతి. ఏంటి నోరు లేస్తుంది? నిన్ను అని చెప్పి రమాదేవి చెయ్యి ఎత్తబోతుంటే రమాదేవి చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది చామంతి. ఒక్కసారిగా రమాదేవి షాక్ అయిపోతుంది. చెయ్యి దించండి రమణమ్మ గారు, ఓహో సారీ రమాదేవి గారు అని అంటుంది చామంతి. ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది రమాదేవి. హే, ఏమన్నావు ఏమన్నావు అని అంటుంది. అవునండి, మీరేంటో మీ చరిత్ర ఏంటో నాకు మా నాన్న అంతా చెప్పేశాడు. పాపం రాజావారిని, రాజా కుమారవర్మ గారిని ఘోరంగా చంపారు కదా. ఒక్కసారిగా రమాదేవి మైండ్ బ్లాక్ అయిపోతుంది. నువ్వేంటో నీ బ్రతుకేంటో తెలిసిన తర్వాత అసలు నిన్ను చూడాలంటేనే చాలా కంపరంగా ఉంది. కానీ అందరి ముందు నీ పరువు పోగొట్టకూడదనే ఇలా సైలెంట్గా ఉన్నా. చూడు, మా డ్రైవర్ బాబుని నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు అవమానిస్తున్నావు. ఒక్కటి చెప్తున్నాను, ఇంకొకసారి మా నాన్న జోలికి వచ్చి మా నాన్నపై చిన్న గీత పడినా, మా నాన్నని అమ్మని మళ్ళీ ఏ విధంగా అయినా మీరు చంపాలని ప్రయత్నించినా, టార్చర్ పెట్టినా చూస్తూ ఊరుకునేదే లేదు అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇంకక్కడి నుండి బయటికి వచ్చేస్తుంది చామంతి. ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది రమాదేవి. లాభం లేదు, లాభం లేదు, ఆ రామచంద్రయ్య చామంతికి అంతా చెప్పేశాడు. అంటే ఇప్పుడు ఈ చామంతి కూడా నన్ను బెదిరించేదా అయిపోయిందా అని చెప్పి ఇంకా చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది రమాదేవి. అప్పుడే ఇదంతా రోజా దొంగ చాటుగా వినేస్తుంది. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుందనమాట రోజా. అంటే అంటే
రమాదేవి అత్తయ్య ఒకప్పుడు పని మనిషా అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట రోజా. అంటే చామంతికి ఇంకా ఎన్ని నిజాలు తెలుసో. నేను ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టిందే రమాదేవి స్థానాన్ని లాక్కొని రమాదేవిలా నేను కూడా అంత అజమాయిషీ చేయడానికి. అలాంటిది ఇప్పుడు చామంతి దగ్గర రమాదేవి భయపడుతుంది అంటే చామంతికి ఇంకా చాలా విషయాలు తెలుసు. ఖచ్చితంగా ఇప్పుడు చామంతిని మంచి చేసుకోవాలి. అప్పుడే చామంతి నాకు అన్నీ చెప్తుంది. అప్పుడు ఈ ఇంటిని నేను యువరాణిలా ఏలొచ్చు. ఎస్, ఇప్పుడే వెళ్ళి చామంతిని ఐస్ చేయాలి అని చెప్పి రోజా చామంతి దగ్గరికి వెళ్తుంది. ఏంటక్కా ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంది రోజా అని చామంతి. నన్ను క్షమించు చామ్ అని చెప్పి ఇంకా చేతులు పట్టుకుంటుంది రోజా. ఏంటి ఇదొక కొత్త నాటకమా? నేనేమీ వెర్రిదాన్ని కాదు మళ్ళీ నీ మాటలకి లొంగిపోవడానికి బాధపడిపోవడానికి అని అంటుంది చామంతి. చామ్, నేను చేసిన తప్పే, నన్ను క్షమించు. కానీ నాన్న వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యి నా వల్లే చనిపోయారని చెప్పిన తర్వాత, నా వల్లే చనిపోవాలనుకున్నారని చెప్పిన తర్వాత నేను రోజంతా ఆలోచించాను. నువ్వు చెప్పింది నిజమే అనిపించింది. ఒక కన్న కూతురిగా వాళ్ళకి నేనేమీ చేయలేకపోయాను. ఇప్పుడు నేను చేసిన తప్పేంటో నాకు అర్థమైంది, నాకు బుద్ధొచ్చింది అని అంటుంది రోజా. ఏయ్, కాటేసే స్నేక్నైనా నమ్మొచ్చు కానీ నిన్ను నేను నమ్మను అని అంటుంది చామంతి. చామ్, అలా అనద్దు. నాకు ఒకసారి నాన్నను చూడాలనిపిస్తుంది. నాన్న దగ్గరికి నన్ను తీసుకువెళ్తావా ప్లీజ్ చామ్ అని అడుగుతూ ఉంటుంది. ఏయ్, నిన్నెందుకు తీసుకువెళ్తాను? నేనేమీ తీసుకువెళ్ళను అని అంటుంది. ప్లీజ్ చామ్, నా మాట విను అని చెప్పి చెప్తుంటే అప్పుడే ప్రేమ్ చామ్ దగ్గరికి వస్తాడు. చామ్, నువ్వు హాస్పిటల్కి వెళ్దామన్నావు కదా, వెళ్దామా అని అడుగుతాడు ప్రేమ్. ప్రేమ్, నేను కూడా హాస్పిటల్కి వస్తాను అని అంటుంది రోజా. ఎందుకు? మళ్ళీ ఆయన మనసుని విరిచేయడానికా రోజా అని అంటాడు ప్రేమ్. లేదు ప్రేమ్, వాళ్ళు నా వల్ల సూసైడ్ అటెంప్ట్ చేశారంటుంటేనే నాకు చాలా గిల్టీగా అనిపించింది. అందుకే ఒక్కసారి వాళ్ళిద్దరినీ నేను చూడాలనుకుంటున్నాను. మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పాలి అనుకుంటున్నాను. ప్లీజ్ నన్ను కూడా తీసుకువెళ్ళరా, నన్ను కూడా తీసుకువెళ్ళండి అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుందన్నమాట రోజా. సరే చామ్, మనం రోజాని కూడా తీసుకువెళ్దాం రా అని చెప్పి ఇంకా వెళ్తూ ఉంటారు. ఇంకా చామంతికి మాత్రం ఏమీ నచ్చదనమాట. కానీ రోజా, అమ్మయ్యా, ఇలాగే కొన్ని రోజులు నటిస్తూ చామంతికి నేను మారిపోయానన్నట్టు కలరింగ్ ఇవ్వాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది క్రూయల్గా. అప్పుడే ముగ్గురు బయటికి బయలుదేరడంతో జగదీష్ రమాదేవి దగ్గరికి వస్తారు. చెల్లెమ్మ, వీళ్ళ ముగ్గురు ఏదో గూడు కుట్టాన్ని చేయబోతున్నారు. వీళ్ళని ఫాలో అయ్యి వెళ్దాం రా అమ్మా, అప్పుడు మనకు అన్ని విషయాలు తెలుస్తాయి అని అంటారు జగదీష్. అవునన్నయ్యా, పద వెళ్దామని చెప్పి ఇంకా రమాదేవి అండ్ జగదీష్ వీళ్ళని ఫాలో అవుతారు. రోజా, చామంతి, ప్రేమ్ హాస్పిటల్కి రీచ్ అవుతారు. ఇంకా ప్రేమ్ వైపు చూస్తూ ఉంటారు రామచంద్రయ్య. పాపం చామంతి వైపు చూసి బిడ్డా అని చామంతి వైపు చూస్తూ ఉంటారు. నాన్న, ఎలా ఉన్నావు నాన్న అని చెప్పి పాపం అడుగుతుంది. నాకేం బిడ్డా, బాగానే ఉన్నానమ్మా అని చెప్పి చెప్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా రోజా నడుచుకుంటూ లోపలికి వస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు రామచంద్రయ్య. బిడ్డా, మళ్ళీ రాక్షసిని ఎందుకు తీసుకొచ్చావు బిడ్డా? హేయ్ రాక్షసి, మళ్ళీ ఎందుకు వచ్చావే? మేము చావడానికే వచ్చావా? పోవే పోవే అని అంటారు రామచంద్రయ్య. నాన్న, ప్రేమ్, ఒక్కసారి బయటికి వెళ్ళవా? నేను పర్సనల్గా మాట్లాడాలి అని అంటుంది. అవును బాబు, ఒక్క 5 నిమిషాలు బయటికి వెళ్ళండి బాబు అని అంటుంది చామంతి. ఇంకా ప్రేమ్ పాపం బయటికి వెళ్ళి నించుంటాడు. అప్పుడే వీలైతే ఇంకా డోర్ దగ్గర చూస్తూ ఇంకా వినపడే ఉండే ప్లేస్లో రమాదేవి అండ్ జగదీష్ ఇద్దరు నించొని ఉంటారు. నాన్న అని రామచంద్రయ్య కాళ్ళు పట్టుకుంటుంది రోజా. ఒక్కసారిగా రమాదేవి అండ్ జగదీష్ షాక్ అయిపోతారు. నాన్న, నన్ను క్షమించి నాన్న, మీ ఇద్దరి ప్రాణం మీదకి నేను తీసుకువచ్చానని తలుచుకున్న ప్రతిసారి నా గుండె పిండేస్తుంది నాన్న. ఈ ఒక్కసారికి నా తప్పుని క్షమించండి నాన్న. నేను మారిపోయాను అని చెప్పి రోజా రామచంద్రని బ్రతిమలాడుతూ ఉంటే ఛీ అని మొహం పక్కకు తిప్పుకుంటారు రామచంద్రయ్య. ఇంకా అలా అదంతా చూసి, అంటే రోజా కూడా రామచంద్రయ్య కూతురన్నమాట అనే నిజం తెలుసుకొని
ఒక్కసారిగా రమాదేవి అండ్ జగదీష్ షాక్ అయిపోతారు. హేయ్ లేవే, నువ్వు నాకొచ్చి ఇప్పుడు ప్రేమ నటిస్తున్నావా? నీ నటనంతా వేరే వాళ్ళ దగ్గర చూపించుకో, నా దగ్గర కాదు. బిడ్డ చామంతి, దీన్ని మాత్రం అస్సలు నమ్మద్దు బిడ్డ. కావాలంటే ఆ రమాదేవినన్నా నమ్మచ్చు, కానీ దీన్ని మాత్రం నమ్మకూడదమ్మా అని చెప్పి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు రామచంద్రయ్య. ఇంకా రామచంద్రయ్య మాటలు వింటూ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు రమాదేవి అండ్ జగదీష్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.